హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఈ వీడియోని, ఈ స్లైడ్ని పాస్ చేసుకొని మన కరెంట్ అఫైర్ స్ట్రాటజీని చదివి అర్థం చేసుకుని తర్వాత మీరు వీడియోని కంటిన్యూ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ మనం ఇప్పుడు క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఉన్నాయి. సో మీరు క్విక్గా ఒక సినాప్సిస్ లాగా మీరు చూద్దాం అనుకుంటే మాత్రం అలా చూడకండి. ఓకే, సో మీ ఫ్రీ టైంని చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ని కాన్సన్ట్రేషన్గా నోట్ మేకింగ్ చేసుకునేలాగా మీరు కూర్చొని పేషెన్స్తో వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, అలా అయితే మీకు ఎక్కువ యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చాలా ఓపిక్గా నేను ప్రొవైడ్ చేసుకున్న ఫుల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్లో హెల్ప్ అవ్వాలి అంటే మీరు చూసే విధానం అనేది మారాలన్నమాట. ఓకే, సో మీరు ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే, కర్చి పూజ. ఓకే, సో ఇట్ ఈస్ అ హిందూ ఫెస్టివల్ ఫ్రమ్ త్రిపుర. ఓకే, పర్ఫార్మ్డ్ ఇన్ అగర్తలా ఇన్ జూలై ఆర్ ఆగస్ట్ మంత్స్. ఓకే, ఇట్స్ అ వర్షిప్ ఆఫ్ ద 14 గాడ్స్ ఫార్మింగ్ ద డైనాసిటీ డైటీ ఆఫ్ త్రిపురి పీపుల్. ఓకే, సో కర్చి అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఎర్త్ అనమాట, ఎర్త్. ఓకే, సో భూమి పూజ చేస్తారనమాట. భూమి పూజ అలాంగ్ విత్ 14 గాడ్స్. ఇక మీరు చూస్తే ఐడల్స్ ఉన్నాయి కదా, పెద్ద సింహాసనంలాగా ఉండి ఇక్కడ ఐడల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీరు కౌంట్ చేస్తే 14 ఉన్నాయన్నమాట. ఓకే, సో 14 గాడ్స్ని వీళ్ళు పూజిస్తారనమాట. ఓకే, 14 గాడ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే 14 లోకాలని రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. మనం వినే ఉంటాం కదా మూవీస్లో కానీ, లేదా పెద్దవారు ఎవరైనా చెప్తుంటే వినింటాం, చతుర్దశ భువనాలు లేదా 14 లోకాలు అని చెప్పి మనం వినింటాం అనమాట. అలాగే మన బాడీలో కూడా 14 లోకాలని రిజంబ్లెన్స్ చేసే 14 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, హాఫ్ ఆఫ్ 7 and 7. ఓకే, అవి చాలా ఇంపార్టెన్స్ అనమాట మన బాడీకి అని చెప్పి చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఓకే, సో అలా మీరు ఒక నెంబర్ని గుర్తుపెట్టుకోండి. కర్చి పూజ అంటే ఇది ఏ స్టేట్లో జరుపుకుంటారంటే త్రిపురలో జరుపుకుంటున్నారనమాట. ఓకే, త్రిపుర ఈ స్టేట్లో కూడా నెంబర్ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ట్రై అని ఉంది కదా, సో కర్చి పూజ అంటే 14 గాడ్స్ ఇంక్లూడింగ్ ఎర్త్, మదర్ ఎర్త్, వీళ్ళని పూజిస్తారనమాట ఈ ఫెస్టివల్లో. ఓకే, పిఎం కండోల్స్ పాసింగ్ అవే ఆఫ్ రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ హరిద్వార్ దూబే. ఓకే, హరిద్వార్ దూబే ఇతను ఇప్పుడు సర్వింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట, రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇతను చనిపోవడం జరిగిందనమాట. ఇతను 2020లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రాజ్యసభకి ఎన్నికయ్యారనమాట. ఇతను సర్వింగ్లో ఉండగా చనిపోయారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సన్ ఇన్ న్యూస్ టాపిక్లో ఇతన్ని నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సైన్డ్ అన్ MOU విత్ పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్ సైన్ చేసుకున్నమాట. దేనికోసం అంటే పిక్సెల్స్ యొక్క పాత్ ఫైండర్ ఆ శాటిలైట్స్ నుంచి జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా క్రాప్ స్టేజ్ డిస్క్రిమినేషన్, క్రాప్ హెల్త్ అండ్ మానిటరింగ్ అండ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అసెస్మెంట్స్ వీటన్నింటి మీద వర్క్ చేయడం కోసం పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ చేసుకునేది అనమాట, MOU చేసుకునేది. ఓకే, పిక్సెల్ అనేది ఇండియా యొక్క ప్రైవేట్ స్పేస్ లిమిటెడ్ అనమాట, ప్రైవేట్ స్పేస్ సంస్థ అనమాట. లైక్ ఇస్రో అనేది గవర్నమెంట్ సంస్థ కదా, సో అలాగా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మన ఇండియాలో ప్రైవేట్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. దీని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తున్నాను అనమాట. మన ఇండియాలో ప్రైవేట్ స్పేస్ అనేది ఎలా థర్డ్ స్టేజ్లో ఉంది, థర్డ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంది, దానికి సంబంధించిన వీడియోస్, అలాగే ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ ఆర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కమర్షియల్ ఆర్మ్స్ అంటే లైక్ యాంట్రిక్స్, అలాగే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇలా. ఓకే, సో వీటన్నింటి గురించి ఒక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చాలా మంచి వీడియో. ఆ వీడియో చూసారంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట, ఇస్రో మరియు ఇస్రో కమర్షియల్ ఆర్మ్స్ గురించి. ఓకే, ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ కాలంలో పెడతాను. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని చూసారంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విషయానికి వస్తే, పిక్సెల్ అనేది ఇప్పటివరకు 2 శాటిలైట్స్ని లాంచ్ చేసిందనమాట. అవేంటంటే ఒకటి ఆనంద్ అనే శాటిలైట్ ఏ సంస్థకు సంబంధించిందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు అనమాట పిక్సెల్. ఓకే, అలాగే ఇంకొక శాటిలైట్ శాకుంతల అనే శాటిలైట్ని పిక్సెల్ లాంచ్ చేసిందనమాట. శాకుంతల అనే ఈ శాటిలైట్ని SpaceX Falcon 9 రాకెట్ నుంచి లాంచ్ చేసినారనమాట.
అలాగే ఆనంద్ అనే ఈ శాటిలైట్ని పిఎస్ఎల్వి C-54 రాకెట్ నుంచి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఈ పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఈ కంపెనీని ఫౌండర్స్ ఎవరంటే అవైజ్ అహ్మద్ మరియు క్షితిజ్ ఖండేవాల్. ఓకే, అవైజ్ అహ్మద్ అండ్ క్షితిజ్ ఖండేల్వాల్. ఓకే. QCI and Odisha government launch Odisha Gunvatta Sankalp in Bhubaneswar. Okay, Odisha Gunvatta Sankalp అంటే Odisha Quality Mission. Okay, Odisha Quality Mission. సో దేంతో టైఅప్ అయి లాంచ్ చేశారంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ క్వాలిటీ త్రూ ద నేషనల్ క్వాలిటీ క్యాంపెయిన్ త్రూ అవుట్ ఇండియా ఇంక్లూడింగ్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్. ఓకే, సో అన్ని రంగాల్లో క్వాలిటీ క్యాంపెయిన్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఆ ఉద్దేశంతో ఇది ఎప్పుడు ఫామ్ అయింది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే 1997లో ఫామ్ అయిందనమాట, ఆన్ ద బేస్ మోడల్ ఆఫ్ నెదర్లాండ్స్. ఓకే, సో నెదర్లాండ్స్లో ఇలాంటి సిస్టమ్ ఉండేదన్నమాట ఆ టైంలో, నెదర్లాండ్స్లో. ఓకే, సో ఆ సిస్టమ్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని మన ఇండియాలో అడాప్ట్ చేసుకొని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగిందనమాట. ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఎంటిటీ కాదనమాట, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకే, సో ఇందులో ప్రమోటర్స్గా ఎవరు ఉంటారంటే అసోచోమ్, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అలాగే ఫిక్కీ. ఓకే, సో ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వీటి యొక్క ప్రమోటర్స్గా ఉంటాయన్నమాట, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రమోటర్స్గా. ఓకే, సో ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కరెంట్ చైర్పర్సన్ ఎవరంటే జగ్సాయ్ షా. చైర్పర్సన్ జగ్సాయ్ షా. ఓకే, సో ఈ చైర్పర్సన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, సో PM నామినేట్స్ చైర్పర్సన్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, సెంటర్ అప్రూవ్స్ 56,415 crore to 16 states for capital investment. ఓకే, సో సెంటర్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద, అది కూడా స్పెషల్ అసిస్టెంట్స్ అనమాట. ఓకే, స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 56,415 crores అనేది 16 స్టేట్స్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇచ్చిందనమాట. ఇది 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనమాట. ఓకే, సో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది 50 year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు స్టేట్స్. ఓకే, యాక్చువల్లీ ఈ స్కీమ్ అనేది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 23-24 అని చెప్పి యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. ఈ స్కీమ్కి స్పెషల్గా నేమ్ ఏం లేదు కాబట్టి మీరు ఇలాగే నోట్ చేసుకోవాలన్నమాట, లైక్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2023-24. ఓకే, ఇది స్కీమ్ నేమ్ అనమాట. ఓకే, ఇది యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఈ స్కీమ్ కింద అంటే ఈ యాన్యువల్లో అనమాట, అంటే ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్గా 1.3 lakh crore. ఓకే, 1.3 lakh crore రూపీస్ ఇస్తున్నారనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టువర్డ్స్ 16 స్టేట్స్. ఓకే, ఈ అవసరం ఎందుకు వచ్చింది అసలు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే మనం 25th June 2023 కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం క్యాపెక్స్ని ఖర్చు చేసిన స్టేట్స్లో చివరి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని మనం చదువుకున్నాం, అవునా? అంటే
స్టేట్ గవర్నమెంట్స్ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు అనేది 100% అనుకుంటే అందులో జస్ట్ 23% మాత్రమే అచీవ్ అయిందనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్. అలా అది వర్స్ట్ పర్ఫార్మెన్స్, అంటే లాస్ట్లో ఉందన్నమాట అమాంగ్ 25 స్టేట్స్. ఈ విషయంలో కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ అనేవి టాప్ పొజిషన్లో ఉన్నాయని చెప్పి మనం బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ గురించి చెప్పుకున్నాం అనమాట. సో అక్కడ క్యాపెక్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇది కూడా అదే అనమాట. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేసే అమౌంట్ అనమాట. దీన్నే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, క్యాపెక్స్ అన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నా ఒకటే అనమాట. ఓకే, సో యూజువల్గా ఈ మనీని దేనికి యూస్ చేస్తారు, గవర్నమెంట్ దేనికి యూస్ చేస్తుందంటే ఫిజికల్ అసెట్స్ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించిన ఫిజికల్, లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఇంకా రోడ్స్ అని, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క డెవలప్మెంట్, వాటి యొక్క అప్గ్రేడింగ్, వాటి యొక్క రిపేరింగ్, వీటిల్లో ఉపయోగిస్తారనమాట. ఇది ఒక లాంగ్ టర్మ్ అసెట్స్ అనమాట. ఓకే, సో ఈ క్యాపెక్స్లో ఖర్చు పెట్టే అమౌంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ అసెట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత అది ఆదాయం ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో క్యాపెక్స్ అనేవి గవర్నమెంట్కి అసెట్స్ లాంటివి అనమాట. ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ అనరు, యాక్చువల్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటారు అనమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపెక్స్కి డిఫరెన్స్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ డెట్స్, సబ్సిడీస్, పెన్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎవ్రీ ఇయర్ రికరింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ రికరింగ్ అవుతూ ఉంటుంది అండ్ దీనివల్ల గవర్నమెంట్కి ఎటువంటి హెల్ప్ లేదనమాట. అలాగే గవర్నమెంట్ యొక్క అప్పులు కూడా ఇవి తీర్చవన్నమాట. ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. కానీ క్యాపిటల్ అసెట్స్ కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ ఎకానమీలో డెవలప్ కావాలంటే ఫస్ట్ అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే లైక్ ఎక్కువగా పెన్షన్లు ఇవ్వడం, ఎక్కువగా సబ్సిడీలు ఇవ్వడం, ఇలా చేయడం ద్వారా మనం ఫ్రీబీస్ అనే టాపిక్ కూడా ఎప్పుడో చదువుకున్నాం 2 months బ్యాక్ ఐ థింక్. ఫ్రీబీస్ అప్పుడు అది హైలైట్ టాపిక్ అనమాట. కంటిన్యూగా 1 month వచ్చింది. ఓకే, సో ఆ ఫ్రీబీస్ టాపిక్ కూడా మీకు ఎప్పుడైనా వీలుంటే మీరు జస్ట్ అట్లా స్క్రాల్ డౌన్ చేశారంటే యూట్యూబ్లో ఛానల్స్లో మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇక ఈ స్కీమ్ విషయానికి వస్తే ఈ స్కీమ్ అనేది 8 కాంపోనెంట్స్లో ఇవ్వబడుతుంది అనమాట. 8 కాంపోనెంట్స్లో ఇవ్వబడుతుంది. అందులో ఫస్ట్ కాంపోనెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ కాంపోనెంట్లో దాదాపుగా 1 lakh crore అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. 1 lakh crore rupees అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అనమాట. ఎలా అంటే ఇన్ ప్రపోర్షన్ టు ద షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ యాజ్ పర్ ద 15th ఫైనాన్స్ కమిషన్. ఓకే, సో 15th ఫినాన్స్ కమిషన్ బేస్ చేసుకొని 15th ఫినాన్స్ కమిషన్ సజెస్ట్ చేసిన సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ని బేస్ చేసుకొని ఈ 1 lakh crore అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రిమైనింగ్ 7 parts ఏవైతే 7 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ స్ట్రక్చరల్ అనమాట. డిఫరెంట్ స్కీమ్స్ సంబంధించి లైక్ 1 district 1 product, అర్బన్ ప్లానింగ్ అండ్ అర్బన్ ఫైనాన్స్, సో ఇలా అనమాట. డిఫరెంట్ అదంతా ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ విషయానికి వస్తే ఏ స్టేట్కి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు అనేది మనం చూసామంటే బీహార్ స్టేట్కి ఎక్కువ ఇచ్చారనమాట. ఓకే, ఈ ట్రెంచ్లో అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన అమౌంట్లో బీహార్ స్టేట్కి ఎక్కువ ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారంటే 9,640 crores. ఓకే, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్కి 1,255 crore rupees ఇచ్చారనమాట. ఓకే, అలాగే తెలంగాణకి 2,102 crores ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఎవరైతే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తెలంగాణకి ఎంత అమౌంట్ ఇచ్చారనేది నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏపీ స్టేట్కి సంబంధించి నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ బీహార్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదనమాట. ఓకే, సో ఇది ఒక ట్రెంచ్లో ఒక పార్ట్ మాత్రమే. ఇది 1.3 lakh crore ఒక పార్ట్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని నెంబర్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదనమాట. ఓకే, సో ఇది ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఇంపార్టెంట్ డేస్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, పీపుల్ ఫస్ట్, స్టాప్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్తెన్ ప్రివెన్షన్ అనేది థీమ్ అనమాట. ఓకే, వరల్డ్ డ్రగ్ డే 26 June జరుపుకుంటారు. వరల్డ్ డ్రగ్ డే 26 June జరుపుకుంటారు అనమాట. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఇంకో రకంగా కూడా పిలుస్తారనమాట. ఎలా అంటే ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఓకే,
లాంగ్ నేమ్ ఉందన్నమాట. ఓకే, షార్ట్ ఫామ్లో వరల్డ్ డ్రగ్ డే అని కూడా పిలుస్తారనమాట. ఓకే, సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 26 జూన్, అండ్ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే 1989 నుంచి చేస్తున్నారనమాట. ఓకే, అర్బన్ 20 ఆర్ U20 మేయరల్ సమ్మిట్ అహ్మదాబాద్లో జరగనుందనమాట. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మేయరల్ సమ్మిట్ అంటే మేయర్స్ వస్తారనమాట. G20 నేషన్స్ నుంచి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క మేయర్ అనమాట. అలాగే మన ఇండియా నుంచి 25 మేయర్స్ కలిసి అంటే 45 మెంబర్స్ ఉంటారనమాట. సో అర్బన్ 20 మేయరల్ సమ్మిట్లో టోటల్ 45 మెంబర్స్ ఉంటారు. ఇంకా అఫీషియల్స్ అందరూ వస్తారనమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే అహ్మదాబాద్లో జరగనుందనమాట. ఓకే, ఉత్ప్రేరక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి వచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఓకే, ఇది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా వర్క్ అవుతుందన్నమాట. టు యాక్సలరేట్ అడాప్షన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ. మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఉత్ప్రేరక్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇక మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డిస్కస్ చేద్దాం. ఓకే, వైఎస్ఆర్ లా నేస్తం. ఓకే, సో వైఎస్ఆర్ లా నేస్తం కింద ఫస్ట్ ట్రాంచ్ ఫర్ ద ఇయర్ 2023-24న 6 crores అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. 6.12 crores రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్ కింద ఎవ్రీ జూనియర్ అడ్వకేట్ రిసీవ్స్ 5,000 per month యాజ్ ఏ స్టైపండ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 5,000 per month యాజ్ ఏ స్టైపండ్. అలా 5 yearsకి 25,000, 5 monthsకి 25,000 అనమాట. సో జనవరి నుంచి మే వరకు 25,000 అనేది ఇప్పుడు ఒకేసారి వాళ్ళకి అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. టోటల్ అమౌంట్ ఎంత అంటే రిలీజ్ చేస్తున్నది 6 crores. ఓకే, యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డిసెంబర్ 2019లో లాంచ్ చేశారనమాట. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే డిసెంబర్ 2019న క్యాంప్ ఆఫీస్లోనే లాంచ్ చేశారనమాట. ఓకే, అప్పుడు లాంచ్ చేసినప్పుడు దీని యొక్క అవుట్లే వచ్చేసి 100 crores అనమాట. ఓకే, 100 crores. సో ఈ 100 crores ఇక్కడ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేశారనమాట. సో దాని ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తారనమాట. లైక్ లోన్స్ టైప్లో అమౌంట్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే క్యాండిడేట్ మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయి ఉండాలి. అలాగే కంపల్సరీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. BA LLB అంటారు కదా, అలా బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ చేసి ఉండాలి. అలాగే ఈ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద జీవో ఇష్యూ అయిన సమయానికి అతని ఏజ్ 35 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 35 కంటే ఎక్కువ ఉంటే కూడా ఈ స్కీమ్ వర్తించదు. ఓకే, అలాగే ఇలా జూనియర్ అడ్వకేట్స్ మాత్రమే దీన్ని ఇస్తారనమాట. ఆ జూనియర్ అడ్వకేట్ అంటే ఎవరంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 years ఎక్స్టెండ్ అయితే అతను జూనియర్ అడ్వకేట్ కింద వచ్చినా కూడా స్కీమ్ వర్తించదనమాట. సో జూనియర్ అడ్వకేట్ ఫర్ 3 years ఆఫ్ సర్వీస్ అయి ఉండాలన్నమాట. సో 3 years ఆఫ్ సర్వీస్ చేస్తున్నంత వరకు ఇతనికి అమౌంట్ అనేది లభిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుందంటే 5,000 అంటే 5,000 ఇంటూ 12 months అంటే 60,000 ఇంటూ 3 years అంటే 1,80,000. సో 1,80,000 అనేది స్టైపండ్ కింద జూనియర్ అడ్వకేట్కి ఈ స్కీమ్ కింద లభిస్తుంది అనమాట. టోటల్గా 3 years తర్వాత ఆ స్కీమ్ అనేది ఆగిపోతుంది అనమాట ఆ పర్టికులర్ జూనియర్ అడ్వకేట్కి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నంబరు ఏదంటే జస్ట్ 100 crores అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఈ స్కీమ్ లాంచ్ చేశారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక జూనియర్ అడ్వకేట్ అయితే అతనికి అమౌంట్ ఎంత ఇస్తారు, పర్ మంత్ ఎంత ఇస్తారు, పర్ యానం, అలాగే 3 years పీరియడ్లో ఎంత ఇస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఈ రిలీజ్ చేసిన ఈ అమౌంట్స్ ఉన్నాయి కదా, 6 crores అని రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రెంచ్లో, సెకండ్ ట్రెంచ్లో రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదనమాట. ఎందుకు అంటే ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. బెనిఫిషరీస్ మారుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ అన్సర్టనిటీ, షార్ట్ పీరియడ్లో అన్సర్టనిటీ నెంబర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. స్టేట్స్ ఫస్ట్ సహివాల్ కాఫ్ బార్న్ త్రూ సరోగసీ అండర్ TTD SVVU ప్రాజెక్ట్. ఓకే, TTD అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ఈ రెండు కూడా ఎంఓయూ చేసుకున్నాయి అనమాట. ఎంఓయూ చేసుకుని సరోగసీ మెథడ్లో ఫస్ట్ సహివాల్ బ్రీడ్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. సో దానికి ఈ సహివాల్ కాఫ్ అనేది పుట్టడం జరిగిందనమాట. దీనికి పేరు కూడా పెట్టారనమాట, పద్మావతి అని చెప్పేసి. ఓకే, ఈ సహివాల్ కాఫ్ అంటే ఈ సహివాల్ బ్రీడ్ అనేది బేసిక్గా పంజాబ్కి చెందిందనమాట. ఓకే, సహివాల్ కాఫ్ అనేది పంజాబ్కి చెందిందనమాట. ఇది కేవలం పంజాబ్లోనే కాదు, హర్యానా, ఓకే, గుజరాత్, అలాగే పాకిస్తాన్లో కూడా పంజాబ్ ప్రావిన్స్ ఉంది కదా, సో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కూడా ఇది ఫేమస్ అనమాట. అక్కడ కూడా వాటిని ముల్తానీ, ఓకే, మాంటెగ్మోరీ, లోలా, లాంబార్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. సో కానీ మనకి ఇక్కడ సహివాల్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏ స్టేట్కి సంబంధించిందంటే ముఖ్యంగా పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే దీనికి స్పెషాలిటీ ఏంటంటే సహివాల్ బ్రీడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇది హీట్ టోలరెంట్ అనమాట. హీట్ టోలరెంట్, ఓకే, హీట్ టోలరెంట్ అండ్ హై ప్రొడక్టివ్ మిల్క్, ఎక్కువగా మిల్క్ కూడా ఇస్తుంది, అలాగే హీట్ టోలరెంట్ అనమాట. ఇవి కేవలం మన ఇండియాలోనే కాదు, ఇంకా వేరే వేరే దేశాలకు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట ఈ బ్రీడ్ని. ఓకే, భూమి పండుగ ఇన్ కోయా హ్యాబిటేషన్స్. భూమి పండుగ అనేది అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో జరుపుకుంటున్నారనమాట. కోయా ట్రైబ్ ఉంది కదా, మన కోయా ట్రైబ్ జరుపుకుంటున్నారనమాట. ఓకే, ఇందాకే మనం ఒక ఫెస్టివల్ గురించి చదువుకున్నాం, కర్చీ పూజ అని. త్రిపుర నంబర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, కర్చీ పూజ అనగానే 14 గాడ్స్. సో నంబర్ రిప్రజెంట్ చేసే స్టేట్, నార్త్ ఈస్ట్ స్టేట్ వచ్చేసి త్రిపుర. సో త్రిపురలో జరుపుకుంటారనమాట. అలా మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ భూమి పండుగ అనేది మన స్టేట్లో జరుపుకుంటాం అనమాట. ఓకే, యాక్చువల్గా భూమి పండుగ అనేది మనకి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, ఇది మన స్టేట్కి సంబంధించింది అని. మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ వస్తుంది కదా, తెలంగాణ స్టేటా లేదా ఆంధ్రప్రదేశ్ స్టేటా అని చెప్పి. సో అది కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ ఆర్టికల్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, The Directorate of Electrical Safety of Andhra Pradesh is organizing National Electrical Safety Week campaign from June 26 అని చెప్పి న్యూస్లో వచ్చిందనమాట. ఓకే, సో నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ వీక్, అలాగే నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ డే 26 జూన్న స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఆ వీక్ అనేది సేఫ్టీ వీక్ అనేది 26 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సేఫ్టీ డే, ఎలక్ట్రికల్ సేఫ్టీ డే అనేది 26 జూన్న నిర్వహించుకుంటారనమాట. యాక్చువల్గా 1956 ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 అనేవి ఫస్ట్ నోటిఫై అయింది జూన్ 26 అనమాట. ఓకే, ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 ఫస్ట్ ఎప్పుడు నోటిఫై అయ్యాయంటే జూన్ 26 అనమాట. సో ఆ సందర్భంగా నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ వీక్ని నిర్వహించుకుంటారనమాట, స్టార్టింగ్ విత్ జూన్ 26. ఓకే, అండ్ ఈ సేఫ్టీ వీక్ యొక్క క్యాంపెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ, డోంట్ కాంప్రమైజ్, బీ వైస్. ఓకే, డోంట్ కాంప్రమైజ్, బీ వైస్, ఇది క్యాంపెయిన్ అనమాట. ఓకే, ఇది నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ వీక్ యొక్క క్యాంపెయిన్. అండ్ నేషనల్ ఎలక్ట్రిక్ సేఫ్టీ డే యొక్క థీమ్ అనేది లేదనమాట. మోస్ట్లీ రెండింటికి ఒకటే ఉండొచ్చు అనమాట, ఎందుకంటే రెండు కూడా ఒకే రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్న 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 నెగ్లెక్టెడ్ పిల్లర్స్ విత్ స్కల్ప్చర్స్ ఆఫ్ జైన్ తీర్థంకరాస్. జైన తీర్థంకరులు ఉన్నారు కదా, సో వారిలో అధినాథ, నేమినాథ, పరాశ్వనాథ, అలాగే వర్ధమాన మహావీర, వీళ్ళందరికీ సంబంధించిన స్కల్ప్చర్స్ అనేవి ఈ పిల్లర్ మీద ఉన్నాయన్నమాట. ఇలా ఈ 2 పిల్లర్స్ అనేవి నెగ్లెక్ట్ చేయబడి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మీరు చూస్తుంటే ఈ పిక్చర్ని, ఇదేదో సముద్ర గట్టులాగా ఉంది కదా, లేదా చెరువు గట్టు, లేదా ఇంకా ఏదైనా కాలువ గట్టు ఇలా ఉంది కదా. యాక్చువల్గా ఇది చెరువు గట్టు అనమాట. ఓకే, ఈ చెరువు గట్టు అనేది ఎక్కడుంది అంటే ఎన్నికపల్లి విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఓకే, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఓకే, సో అక్కడే దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట యాక్సిడెంటల్లీ. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఒకటి బ్లాక్ బసాల్ట్తో చేయడం జరిగిందనమాట, ఇంకొకటి గ్రానైట్తో చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లాక్ బసాల్ట్తో చేయడం జరిగింది, అలాగే ఇది గ్రానైట్తో చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా దీని మీద కనిపించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ అనేది తెలుగు మరియు కన్నడ లాంగ్వేజ్లో ఉందన్నమాట.
తెలుగు మరియు కన్నడ లాంగ్వేజ్లో స్క్రిప్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, అలాగే ఈ స్క్రిప్ట్లో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే జైనులకు సంబంధించిన పాఠశాలలు అనేటివి రాష్ట్రకూట రాజ్యం అలాగే వేములవాడ చాళుక్య రాజ్యం ఈ కాలాల్లో ఉండేటివి అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అంటే ఆ కాలాలు ఏంటివి అంటే 9th and మరియు 10th centuries. ఓకే, 9th and 10th centuries జైనులకు సంబంధించిన పాఠశాలలు ఉండేటివి అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఏ రాజ్యంలో ఉంటే రాష్ట్రకూట రాజ్యం అలాగే వేములవాడ చాళుక్యుల రాజ్యంలో. ఓకే, గూడ్స్ ట్రైన్ ఓవర్షూట్స్ సిగ్నల్ హిట్స్ ఏ మెయింటెనెన్స్ ట్రైన్ అండ్ డీరైల్స్ ఇన్ బెంగాల్. ఓకే, గూడ్స్ ట్రైన్ అనేది సిగ్నల్ జంప్ చేసి మెయింటెనెన్స్ ట్రైన్ అనేది ఉంటుంది కదా, ఆ మెయింటెనెన్స్ ట్రైన్ని ఢీ కొట్టింది అనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే బాంకురా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. బాంకురా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్లో జరిగిందనమాట. ఓకే, ఇదే మంత్లో అంటే June 2nd ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎక్కడ అంటే బాలాసోర్. సో బాలాసోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా. అప్పుడు more than 300 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగిందనమాట. ఓకే, సో రెండు కూడా సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో జరిగాయి అన్నమాట. ఓకే, వాల్మార్ట్ హెల్ప్ లింక్ 8 lakh ప్రొడ్యూసర్స్ టు మార్కెట్స్. ఓకే, ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటే ఫార్మర్స్ అనమాట. ఓకే, సో వాల్మార్ట్ అనేది ఇండైరెక్ట్గా 8 లక్షల మంది ప్రొడ్యూసర్ అంటే 8 లక్షల మంది రైతుల్ని డైరెక్ట్గా రీటైల్ మార్కెట్కి లింక్ చేసిందనమాట. అది ఎలా అంటే దాని స్ట్రాటజీ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, కార్పొరేట్ కదా, అలాగే ఉంటుంది. త్రూ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట ఇండియాలో. అలా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే టెక్నో సర్వ్, నేమ్స్ ఇంపార్టెంట్ అనమాట. టెక్నో సర్వ్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాఫీ ఫార్మర్స్తో టైఅప్ అయిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే కాఫీ ఫార్మర్స్ డైరెక్ట్గా 30 కంట్రీస్కి రిటైల్ మార్కెట్లో కాఫీ గింజల్ని అమ్ముతున్నారనమాట. ఓకే, అలాగే డిజిటల్ గ్రీన్ ఈ సంస్థ క్యాష్యూనట్ ఫార్మర్స్ అనమాట. ఓకే, క్యాష్యూనట్ ఫార్మర్స్తో టైఅప్ అయిందనమాట. దీని ద్వారా ఏంటంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇన్కమ్ అనేది 500% పెరిగిందనమాట. ఓకే, అండ్ ఇదే కాకుండా ఇంకొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రధాన్. ఓకే, ప్రధాన్ ఇది మెయిన్గా ఉమెన్ ఫార్మర్స్ని బేస్ చేసుకొని రన్ చేస్తున్నారనమాట. ఉమెన్ ఫార్మర్స్ని ఇక్కడ కాఫీ ఫార్మర్స్, క్యాష్యూనట్ ఫార్మర్స్, ఉమెన్ ఫార్మర్స్ అని చెప్పాం కదా, వీళ్ళందరూ ఫార్మర్స్ అంటే ఇండివిజువల్గా కాదనమాట. లైక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లాగా అలా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ చేసుకునే విధంగా ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మధ్యలో మీడియేట్ చేశాయన్నమాట. యాక్చువల్గా ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాల్మార్ట్కి డైరెక్ట్గా లింకప్ అయి ఉన్నాయన్నమాట. వాల్మార్ట్తో డైరెక్ట్గా లింకప్ అయి ఉన్నాయన్నమాట. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఫండ్స్ ఇచ్చేది వాల్మార్ట్ కంపెనీ. ఓకే, సో వాల్మార్ట్ కంపెనీ అనేది రిటైల్ మార్కెటింగ్లో ఇలా హెల్ప్ తీసుకుంటుందన్నమాట. మన ఏపీ నుంచే కాకుండా ఇండియా నుంచి టోటల్గా ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో మ్యాక్సిమం ఫార్మర్స్ని వాల్మార్ట్ రీటైల్ మార్కెట్కి తీసుకుంటుందన్నమాట త్రూ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కంపెనీస్ని గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీస్ అలాగే ఈ ఫార్మర్స్ టైప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే కాఫీ ఫార్మర్స్, క్యాష్యూనట్ ఫార్మర్స్, అలాగే ఉమెన్ సెంట్రిక్ ఫార్మర్స్. ఓకే, ఇక్కడ మనం వాల్మార్ట్ యొక్క రీటైల్ మార్కెట్ స్ట్రాటజీ గురించి చదువుకున్నాం కదా. సో ఇక్కడ ఎఫ్పిఓ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా ఎఫ్పిఓకి సంబంధించి అని చూస్తే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఓకే, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫార్మింగ్ చేసేటప్పుడు వేరియస్ స్టేజ్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారనమాట. లైక్ ప్రొడక్షన్ టైంలో, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టేజెస్లో, తర్వాత ప్రొడక్షన్ టెక్నాలజీలో, క్వాలిటీ ఇన్పుట్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ని చేయడంలో, అలాగే క్రెడిట్, అలాగే హైర్ చేసుకోవడంలో,
సీడ్ ప్రొడక్షన్, వాల్యూ అడిషన్, ప్రాసెసింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇలా రకరకాల స్టేజెస్లో వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో వీళ్ళని సన్నకారు రైతులు అంటారు కదా. సో తక్కువ వ్యవసాయ భూమి ఉండే రైతులు అనమాట. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. అదేంటంటే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOs ఇన్ ద ఇయర్ 2020. సో 2020లో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2020న తీసుకొచ్చారనమాట. ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ అవుట్లే వచ్చేసి 6,865 crores. ఓకే, 6,865 crores వచ్చి FPO యొక్క బడ్జెట్ అవుట్లే అనమాట. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అయిన స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే నాబార్డ్. ఓకే, సో ఈ మూడు సంస్థలు కలిపి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అనమాట. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏవంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే నాబార్డ్. ఓకే, సో ఈ మూడు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా ఉంటాయన్నమాట. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయడంలో, ఓకే, ఫార్మేషన్ చేయడంలో, అలాగే ప్రమోషన్ చేయడంలో ఈ మూడు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ FPOస్ని ఫామ్ చేస్తాయి. ఓకే, FPOస్ అంటే 10 or more ఫార్మర్స్ కలిసి ఒక FPOగా ఫామ్ అవుతారనమాట. అలాగే 2 or more FPOస్ ఒక క్లస్టర్గా ఫామ్ అవ్వచ్చు అనమాట. ఒక FPO కంపెనీగా ఫామ్ అవ్వచ్చు అనమాట. ఓకే, 2 or more FPOస్ వచ్చి ఒక FPO కంపెనీగా తయారవచ్చు అనమాట. తర్వాత ఈ FPOస్ని కలెక్టివ్ ఆఫ్ FPOస్ వచ్చేసి క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్గా చేస్తారనమాట. క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఓకే, అంటే నంబర్ ఆఫ్ FPOస్ అన్నింటినీ కలిపి ఒక క్లస్టర్గా ఫామ్ చేస్తారనమాట. ఆ క్లస్టర్ ఏంటంటే క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇలా చేస్తారనమాట. సో ఇలా చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అనేటివి 5 years సపోర్ట్ ఇస్తాయన్నమాట. 5 years సపోర్ట్ ఇస్తాయన్నమాట టోటల్గా హ్యాండిలింగ్లో. సో ఎలా హ్యాండిల్ చేయాలి టోటల్గా ఈ చైన్ లింక్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ నుంచి ఎక్స్పోర్ట్ వరకు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని రైతులు అడాప్ట్ చేసుకోవడానికి, అలాగే FPOస్ అడాప్ట్ చేసుకోవడానికి 5 years ట్రైనింగ్ లాగా ఇస్తాయన్నమాట. ఓకే, మెయిన్ టైంలో అంటే ఈ 5 year పీరియడ్లో 3 year పీరియడ్కి పర్ FPO 18 lakh రూపీ ఇస్తారనమాట. ఓకే, 18 lakh రూపీని FPOకి ఇస్తారన్నమాట ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద. అలాగే పర్ ఫార్మర్ మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ కింద 2,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, మ్యాచింగ్ గ్రాంట్ కింద పర్ ఫార్మర్కి 2,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇలా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPOs అనే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ స్కీమ్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, ఏ టాపిక్ మీద అడగచ్చు అని చెప్పి నేను క్లియర్గా MCQs ఫామ్ చేసి నేను యూట్యూబ్ కమ్యూనిటీలో పెడతాను అనమాట, పోస్ట్ చేస్తాను క్విజ్ రూపంలో. సో ఆ క్విజ్ని తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. క్విజ్ని తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ వన్ మోర్ టైం. నేను చాలాసార్లు చెప్పాను అనమాట, మీ కరెంట్ అఫైర్స్ రాసుకునేటప్పుడు జస్ట్ పాయింట్ వైజ్ రాసుకోకుండా మనం ఒక పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక పాయింట్ తీసుకొచ్చామనుకోండి, జస్ట్ లైక్ ఇప్పుడు మనం చెప్పాం కదా వాల్మార్ట్ అనేది ఎలా 8 lakh ఫార్మర్స్ని తీసుకొచ్చింది, త్రూ అవుట్ రీటైల్ మార్కెట్కి పరిచయం చేసిందని మనం చెప్పుకున్నాం. సో ఆ ఒక్క పాయింట్ మీద మనం టోటల్గా ఒక పేజ్ కరెంట్ అఫైర్ రెడీ చేసామన్నమాట. సో అలా మీరు కూడా
ఒక టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ రాయడం నేర్చుకోండి. అలాగే ఒక టాపిక్ తీసుకున్నామంటే ఆ టాపిక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నోట్ డౌన్ చేసుకోవడానికి, అలాగే ఫ్యూచర్లో ఆ టాపిక్ని ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే అప్డేట్ చేసే విధంగా ఆ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సో ఫైనల్గా ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఈజీగా రివైజ్ చేసుకుని ఎగ్జామ్లో మంచి అవుట్పుట్ ఇచ్చేలాగా రెడీ అవుతారనమాట. ఓకే, చంద్రయాన్ 3. ఓకే, సో చంద్రయాన్ 3 నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోలో నేను చంద్రయాన్ 3 గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చంద్రయాన్ 1 అలాగే చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేటివి వీటి యొక్క సిరీస్ ఆఫ్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తున్నారు కదా, లాంచింగ్స్ చేశారు. అందులో ఒకటి ఫెయిల్యూర్ అయిందనమాట చంద్రయాన్ 2 అనేది. సో స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా నేను ఒక వీడియో చేశానఅనమాట. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని కంప్లీట్గా చూసారంటే మంచి నోట్ రెడీ అవుతుందన్నమాట. ఓకే, కమింగ్ టు ద పాయింట్, అప్డేట్ ఏంటంటే చంద్రయాన్ 3లో పార్టిసిపేట్ చేస్తున్న రోవర్ మరియు ల్యాండర్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ అనేటివి ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారనమాట. ఓకే, మీరు గమనిస్తే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానమాట వీటి గురించి. ప్రీవియస్ వీడియోలో చంద్రయాన్ 3 గురించి చెప్పినప్పుడు అక్కడ ల్యాండర్ అలాగే రోవర్ ఉంటాయి కదా అని చెప్పాను, కానీ వాటి యొక్క నేమ్స్ మెన్షన్ చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పటికే నేమ్స్ ఫిక్స్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు నేమ్స్ ఫిక్స్ అయ్యాయి. ఆ నేమ్స్ ఏవంటే ప్రీవియస్ చంద్రయాన్ 2లో ఏవైతే ఉన్నాయో ల్యాండర్ మరియు రోవర్ అవే నేమ్స్ మళ్ళీ తీసుకున్నారనమాట. లైక్ ల్యాండర్ నేమ్ వచ్చేసి విక్రమ్, అలాగే రోవర్ నేమ్ వచ్చేసి ప్రజ్ఞాన్. ఓకే, సో ఆ 2 నేమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 నేమ్స్ని చంద్రయాన్ 3లో కూడా ఉన్న ఈ ల్యాండర్ మరియు రోవర్కి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పారనమాట. ఓకే, సో ఇంతే కాకుండా చంద్రయాన్ 3 గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియోలో పెట్టాను అనమాట. లైక్ ల్యాండర్కి 4 పేలోడ్స్ ఉంటాయి, రాంబా, చస్తే, ఇల్సా, లేజర్, ఎల్ఆర్ఏ ఇలా ఉంటాయి. 4 పేలోడ్స్ ఉంటాయని చెప్పాను. అలాగే రోవర్కి 2 పేలోడ్స్ ఉంటాయని చెప్పాను. అవి ఏపెక్స్ అలాగే లిబ్స్ అని చెప్పాను అనమాట. ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అలాగే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఇలా 2 పేలోడ్స్ ఉంటాయి. అలాగే ఈ రెండింటిని తీసుకెళ్తున్న ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో ప్రొపల్షన్ మాడ్యూల్ దానికి కూడా ఒక పేలోడ్ ఉంది. ఆ పేలోడ్ ఏంటంటే షేప్ అనమాట. స్పెక్ట్రోపోలరిమెట్రీ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ షేప్ అని చెప్పారనమాట. సో 3 డిఫరెంట్ పార్ట్స్ క్యారీయింగ్ టోటల్ 7 పేలోడ్స్. ఓకే, 4 + 2 + 1 7 పేలోడ్స్ని తీసుకొని వెళ్తున్నాయన్నమాట. సో దీని గురించి యాక్చువల్లీ మీకు ఆ వీడియోని చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది అనమాట. సో ఎవరైతే మిడిల్ ఆఫ్ ద టైంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఆ వీడియో చూసింటారు కాబట్టి మీకు క్లారిటీ లేకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఓకే, సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. దీక్ష క్లెయిమ్స్ ద చెక్ లేడీస్ ఓపెన్ టైటిల్. ఓకే, సో దీక్ష దాగర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. దీక్ష దాగర్ ఈజ్ ఏ గోల్ఫర్, అంటే గోల్ఫ్ ఆటకు సంబంధించింది అనమాట. ఓకే, సో ఈమె ఈ టైటిల్ గెలుచుకున్న 2వ ఇండియన్ అనమాట. ఓకే, ఇంతకుముందు ఎవరు గెలుచుకున్నారు అంటే అదితి అశోక్. సో ఎవరంటే అదితి అశోక్ ఇలాంటి ఒక టైటిల్ని అంటే హీరో ఉమెన్ ఇండియన్ ఓపెన్ 2016. ఓకే, ఉమెన్ ఇండియన్ ఓపెన్ 2016 జరిగిందనమాట. అప్పుడు అదితి అశోక్ అనే ఆమె ఈ టైటిల్ని గెలుచుకుందనమాట. ఆ తర్వాత దీక్షా దాగర్ ఇప్పుడు గెలుచుకుందనమాట. ప్రజెంట్ దీక్షా దాగర్ అనే ఈమె డెఫ్ ఒలింపిక్స్లో కూడా అంటే ఈమె వినికిడి లోపంతో జన్మించిందనమాట. ఈమె డెఫ్ ఒలింపిక్స్లో 2 టైమ్స్ పార్టిసిపేట్ చేసిందనమాట. ఓకే, 2 టైమ్స్ పార్టిసిపేట్ చేసి 2 టైమ్స్ కూడా మెడల్ సాధించిందనమాట. డెఫ్ ఒలింపిక్స్ అనేటివి నార్మల్ ఒలింపిక్స్ కంటే డిఫరెంట్ అనమాట. సో ఎవరైతే డిసేబుల్డ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేసే ఒలింపిక్స్ అనమాట అవి. ఓకే, సో అందులో ఈమె 2021లో గోల్డ్ అలాగే 2017లో సిల్వర్ని గెలుచుకుందనమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, పిహెచ్ఎల్ ఛాంపియన్స్ మహారాష్ట్ర ఐరన్ మెన్. ఓకే, మహారాష్ట్ర ఐరన్ మెన్ టీమ్ అనమాట. ఓకే, మహారాష్ట్ర ఐరన్ మెన్ లైక్ మన ఐపీఎల్లో టీమ్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ హ్యాండ్బాల్ లీగ్ అనమాట. పిహెచ్ఎల్ అంటే ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్
ఇది ఫస్ట్ సీజన్ అనమాట. ఓకే, ఈ ఇయర్ ఇది ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత మహారాష్ట్ర ఐరన్ మ్యాన్ అనే టీం వచ్చేసి ఛాంపియన్స్గా నిలిచారనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రేడియో టెలిస్కోప్స్ గురించి హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, జస్ట్ టెలిస్కోప్స్ అనేటివి వాటి యొక్క ఇంపార్టెన్స్, టెలిస్కోప్స్ అనేటివి ఎందుకు స్పేస్లో ప్లాన్ చేయరు, అవి ఎర్త్ మీదనే ఎక్విప్మెంట్ చేస్తారని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. కానీ రేడియో టెలిస్కోప్ సంబంధించి లాస్ట్లో ఒక లైన్ ఉందన్నమాట. ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ ఈజ్ ఫౌండ్ ఇన్ చైనా అని చెప్పారనమాట. ఓకే, సో ఆ పాయింట్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఓకే, యాక్చువల్గా దానికంటే ముందు రేడియో టెలిస్కోప్స్ అనేటివి యూనివర్స్ని చూడడానికి, అంటే మన భూమి మీద నుంచే యూనివర్స్ని చూడడానికి, ఓకే, బై యూజింగ్ రేడియో వేవ్స్ని యూజ్ చేసి యూనివర్స్ని చూడడానికి యూజ్ చేస్తారనమాట. ఆ రేడియో వేవ్స్ అనేటివి 1 mm ఉండొచ్చు, లేదా 10,000 కిలోమీటర్ వేవ్ లెంత్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ని యూజ్ చేసి ఎలా చూడగలరు అంటే, రేడియో వేవ్స్ అనేటివి వితౌట్ ఎనీ డిస్టార్షన్ దే కెన్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్సెస్. ఓకే, సో ఈవెన్ ఇట్ కెన్ కలెక్ట్ ఏ ఫెయింట్ రేడియో వేవ్స్ కమింగ్ ఫ్రమ్ డీప్ స్పేస్. అంటే చాలా లోతులో నుంచి వస్తున్న వీక్ రేడియో వేవ్స్ని కూడా ఇది డిటెక్ట్ చేయగలదు అనమాట. ఓకే, ఈ రేడియో టెలిస్కోప్ అనేటివి. ఓకే, ఇవి సెలిషియల్ ఆబ్జెక్ట్స్ అయిన స్టార్స్, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్ అక్కడ నుంచి ఎమిట్ చేసే ఈ రేడియో వేవ్స్ అనేటివి ఇవి క్యాప్చర్ చేస్తాయి అనమాట. క్యాప్చర్ చేసి యూనివర్స్ మీద ఒక ఇమాజినరీ డయాగ్రామ్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఓకే, అండ్ ఈ సైజ్ ఉంటుంది కదా, ఈ రేడియో టెలిస్కోప్స్ యొక్క సైజ్, దీనివల్ల ఇవి స్పేస్లో డిప్లాయ్ చేయడం కుదరదు అనమాట. వీటిని ఎర్త్ పైనే డిప్లాయ్ చేస్తారు. ఎందుకంటే వీటికి డిష్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డిష్ లైక్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అంత పెద్ద స్ట్రక్చర్ని అక్కడ డిప్లాయ్ చేయాలంటే కష్టం కాబట్టి ఎర్త్ మీదనే వీటిని డిప్లాయ్ చేస్తుంటారు అనమాట. అలా చూసుకుంటే 2 టెలిస్కోప్స్ అనేటివి లార్జెస్ట్ టెలిస్కోప్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, 2 టెలిస్కోప్స్ అని ఎందుకంటానంటే, సో 2 టెలిస్కోప్స్ అనేవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అవే లార్జెస్ట్ అనమాట. ఓకే, అవేంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రేడియో టెలిస్కోప్ అనేది ఫాస్ట్ టెలిస్కోప్ అనమాట. ఓకే, ఫాస్ట్ టెలిస్కోప్ ఇది చైనాకు సంబంధించింది అనమాట. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్డ్ అపర్చర్ రేడియో టెలిస్కోప్. ఓకే, లార్జెస్ట్ ఫిల్డ్ అపర్చర్, ఓకే, ఫిల్డ్ అపర్చర్ రేడియో టెలిస్కోప్ ఇన్ ద వరల్డ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ సింగిల్ డిష్ అపర్చర్. ఇది చైనాలో ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి ఫాస్ట్ అంటే ఏంటంటే 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. ఓకే, ఫాస్ట్ అంటే 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. ఓకే, సో ఇది లార్జెస్ట్ ఫిల్డ్ అపర్చర్ విషయంలో అతి పెద్దదన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి రతన్ 600. ఓకే, రతన్ 600 ఇది రష్యా కంట్రీకి సంబంధించింది అనమాట. ఇది పార్ట్లీ ఫిల్డ్ కేటగిరీలో లార్జెస్ట్ అనమాట. పార్ట్లీ ఫిల్డ్ కేటగిరీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్పియర్, ఇది ఇందాక మనం చూసినట్లుగా లేదనమాట, అంటే పార్ట్లీ ఫిల్డ్. ఓకే, సో సర్కంఫరెన్స్ మీదుగా ఫిల్ అయిందనమాట. సో దీని యొక్క డయామీటర్ వచ్చేసి 576 మీటర్స్ అనమాట. అదే ఇంతకుముందు మనం చూసింది 500 అనమాట. ఓకే, సో అలా చూసుకుంటే వరల్డ్స్లో లార్జెస్ట్ వచ్చేసి రతన్ 600 అనమాట, ఈ రెండింటిలో కూడా చూసుకుంటే. ఓకే, సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, దీని ద్వారా ఏంటంటే వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.